నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై హైదరాబాద్ రవాణా శాఖ అధికారులు రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేశారు. 15 రోజుల పాటు కొనసాగిన రవాణా శాఖ దాడుల్లో 317 కేసులు నమోదు చేయగా 20కి పైగా బస్సులను సీజ్ చేశారు. రవాణా శాఖ అధికారుల స్పెషల్ డ్రైవ్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. తెలంగాణ ఆర్టీఏ అధికారులు రికార్డు స్థాయిలో ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ మీద కేసులు నమోదు చేశారు. సంక్రాంతి సందర్భంగా దాదాపు 15 రోజుల పాటు డ్రైవ్ కొనసాగించినటువంటి ఆర్టీఏ అధికారులు దాదాపు 317 కేసులను ఇటు ఆర్టీఏ యాక్ట్ కింద నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇందులో దాదాపు 20 బస్సులను సీజ్ చేశారు. ఇటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలో అయితే విస్తృతంగా ఈ డ్రైవ్ కొనసాగినట్లు కూడా ఇప్పటికే ఆర్టీఏ అధికారులు అయితే ఆ వివరాలను కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. సో జనవరి 6 నుంచి ఇవాల్టి వరకు మొత్తం కూడా దాదాపు 15 రోజుల పాటు తెలంగాణ రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ అయితే కొనసాగించినటువంటి పరిస్థితి. ఇందులో ప్రధానంగా ఫైర్ సేఫ్టీ పాటించినటువంటి బస్సులు కానివ్వండి, దాంతోపాటు తెలంగాణకు ట్యాక్స్ ఎగ్గొడుతూ తిరుగుతున్నటువంటి బస్సులు కానివ్వండి, దాంతోపాటు ఆ ఫిట్నెస్ లేని బస్సులు. సో ఓవరాల్గా దాదాపు వివిధ కారణాలతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీఏ అధికారులు దాదాపు 15 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ అయితే కొనసాగినటువంటి పరిస్థితి. సో ఇందులో ప్రధానంగా ఇటు తెలంగాణకు ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్నటువంటి అరుణాచల్ ప్రదేశ్, గోవా, యానామ్, దాంతోపాటు ఏదైతే ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి కేరళ, రాజస్థాన్ ఇలా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి బస్సుల మీద కూడా తెలంగాణ రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. సో అందుకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. సో వివిధ కారణాలతో నిబంధనలు అతిక్రమించి నడుపుతున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ మీద దాదాపు 15 రోజుల పాటు ఆర్టీఏ చర్యలు చేపట్టింది. అత్యధికంగా సౌత్ జోన్ పరిధిలో 72 కేసులు నమోదయ్యాయి. సో దాంతోపాటు నాగోల్లో 74 కేసులు, ఇక ఈస్ట్ జోన్ పరిధిలో 50, నార్త్ జోన్ పరిధిలో 48, సెంట్రల్ జోన్ పరిధిలో దాదాపు 43, వెస్ట్ జోన్ పరిధిలో 30 కేసులు. అంటే ఓవరాల్గా చూసుకుంటే 317 కేసులు అత్యధికంగా. అంటే గతంతో కంపేర్ చేస్తే ఈసారి ఇటు తెలంగాణలో ఆర్టీఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఇటు సంక్రాంతి సందర్భంగా వచ్చినటువంటి ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్లో తిరుగుతున్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితుంది. అందులో భాగంగానే దాదాపు 15 రోజుల పాటు జనవరి 6వ తేదీ నుంచి ఇవాల్టి వరకు చేపట్టినటువంటి ఈ డ్రైవ్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ఈ 4 జిల్లాల పరిధిలో ప్రత్యేకంగా డ్రైవ్లు చేపట్టారు. అందులో భాగంగానే ఇటు ఎల్బీ నగర్ కానివ్వండి, శంషాబాద్ కానివ్వండి, అదేవిధంగా ఇటు వనస్థలిపురం, హయత్ నగర్ లాంటి సిటీ అవుట్స్కట్స్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. సో అందులో భాగంగానే ఇటు సంక్రాంతి సందర్భంగా ఇటు హైదరాబాద్కి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దాదాపు ఈ 8-9 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటి మీద కేసులు నమోదు చేశారు. దాదాపు ఇప్పటి వరకు 20కి పైగా బస్సులను సీజ్ చేశారు. 317కు పైగా బస్సుల మీద కేసులు నమోదు చేసి వారికి సంబంధించినటువంటి లైసెన్సులు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు రికార్డు స్థాయిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాడులు నిర్వహించినటువంటి పరిస్థితి ఈ సంక్రాంతికి అయితే ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీ ఆంధ్రజ్యోతి, లక్కడిగా పోలీసు.